కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై మనతో పాటు మాట్లాడడానికి రావు పద్మ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, 40 ఏళ్ల శ్రమ అనేది ఫలించింది అనుకుంటున్నారా ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ద్వారా? మీకేమనిపిస్తుంది చూస్తే ఇంత పెద్ద ఎత్తున కట్టి? అంటే ఇక్కడ దాదాపుగా ఉమ్మడి వరంగల్ నగర ప్రజలకు అందరికీ కూడా కోచ్ ఫ్యాక్టరీ అంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ హయాంలో పివి నరసింహరావు గారి హయాంలో కూడా కోచ్ ఫ్యాక్టరీ వచ్చినట్టే వచ్చి పంజాబ్కి తరలిపోయింది. అంటే ఎప్పటికి వస్తున్నట్టుంది, పోతున్నట్టు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా వచ్చి 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాల్లో రాగానే 2 సంవత్సరాలకే శాంక్షన్ చేసిండు, మనీ ఇచ్చిండు. కానీ ప్లేస్ ఇవ్వడానికి కూడా చాలా కాలయాపన చేసి ప్లేస్ ఇవ్వకుండా లాస్ట్కు ప్రధానమంత్రి 2 రోజులకు శంకుస్థాపన చేస్తానని 2 రోజుల ముందు ప్లేస్ ఇచ్చినప్పుడు శంకుస్థాపన చేసి దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుంది. దాదాపుగా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో ఎంత పెద్ద ఎత్తున, ఎంత ముమ్మరంగా, అంటే ఇంత పెద్ద ఎత్తున తయారు చేసి ఇక్కడ ప్రజలకు దాదాపుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఈ వరంగల్ నగరాన్ని కూడా అభివృద్ధి చేయడానికి, ఇలా ఏదైతే రోడ్స్ కానీ, అదేవిధంగా ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, ఇవాళ ఏది కానీ ఇట్లాంటిది అభివృద్ధి జరిగినప్పుడే అభివృద్ధి. కాబట్టి ఇలాంటిది ఇప్పుడు ఈడ కోచ్ ఫ్యాక్టరీ ద్వారా ఎంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడానికి అవకాశం, యువతకు అవకాశాలు ఉంటాయి, ఇక్కడున్న ప్రజలకు అవకాశాలు, ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. బీజేపీ ద్వారా ఇలా మోడీ గారికి, ఇక్కడ కార్యకర్తలతో ప్రజల ద్వారా మేమందరం గారా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైష్ణవ్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా తొందర కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అవుతుంది కూడా. మేడం, ఇక్కడ లోకల్లో ఎవరైతే ఈ కోచ్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చినటువంటి వారిని కూడా భూములు తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నారు, కానీ తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా ఉద్యోగాలపైన ఒక మాట కానీ ఒక ఏదైతే స్టేట్మెంట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇవ్వట్లేదని కూడా వాడు వాపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఇంతకుముందు కిషన్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ ప్రస్తావన వచ్చింది. ఏదైతే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం పెట్టడానికి అవకాశం. ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు గనుక ఇబ్బంది జరుగుతున్నప్పుడు, ఇక్కడ ప్లేస్లకు కనుక మనీ రాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇంతమంది కోల్పోయినరు ఈ భూమి, వీళ్ళకి ఇవ్వాలని. ఇది దాదాపుగా ఈ స్థలము ఇక్కడ ఉన్న మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ల్యాండ్ ఇది. దీనికి ఏదైతే ఇంకా పక్కపక్కలు ఏదైనా కోల్పోయిన వాళ్ళు ఉంటే తప్పకుండా వారికి కూడా అవకాశాలు కల్పిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎంతసేపటికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ మేము పెడతాము అని అంటే ప్లేస్ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అట్లా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ప్లేస్ ఇవ్వాలి. దానికి ఏమి ఇబ్బంది జరిగినా దాని గురించి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలి. ఇక్కడ ఇంతమంది వెళ్ళిండ్రు, వీళ్ళకి ఉద్యోగాలు కావాలి. తప్పకుండా దాని విషయంలో కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. వాళ్ళకేమి అన్యాయం కాకుండా న్యాయంగా పనిచేయడానికి మేమందరం కూడా ఇక్కడ ఉన్న నాయకులము, కార్యకర్తలను పనిచేస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ నాయకులు తెలంగాణకి ఏం తెచ్చారని అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం ఏం చెప్తారు? ఒక్కసారి వాళ్ళకి కళ్ళు ఉన్నాయో ఒక్కసారి వచ్చి ఇక్కడ చూడాలి, చెవులు ఉన్నాయో ఒక్కసారి వినాలి. వాళ్ళ హయాంలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ళు ఇక్కడ అధికారం ఉండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వీడికి ఒత్తిడి తరలింప చేసిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వచ్చి ఒక్కసారి చూడమని అడుగుతున్నాను నేను. ఇక్కడ చూస్తే ఏమి ఇచ్చింది, ఎలా 12 సంవత్సరాలు మోడీ గారి పాలనలో 12 లక్షల కోట్లు ఇచ్చిందని ఇన్ని వరకు మన కిషన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు కానీ చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినాము, గిరిజన యూనివర్సిటీ ఇచ్చినాము, రామప్పకి యూనివర్సిటీ ఇచ్చినాము, 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ ఇచ్చినాము, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చినాము. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ వరంగల్ నగరంలో పూర్తి అభివృద్ధి ఇలా కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే జరిగింది. ఇలా స్మార్ట్ సిటీ ఇచ్చినాము, హెరిటేజ్ ఇచ్చినాము, అమృత్ ఇచ్చినాము, భువనగిరి టు ఇక్కడ కారపల్లి వరకు హైవే రోడ్స్ ఇచ్చినాము. ఇలా ఎక్కడ ఏది చేసిందని నేను అడుగుతున్నా. ఇలా సెంట్రల్ లైటింగ్ మేమే ఇచ్చినాము. అన్నీ అభివృద్ధి జరిగిందంటే ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే జరిగింది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళు ఏం చేసిండో ఒక్కసారి ఆలోచించుకోండి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలా బీజేపీకి సంబంధించిన ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ ఇక్కడ గెలవకపోయినా నరేంద్ర మోడీ గారు ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఈ ప్రాంతానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చింది. మీరు ఇన్ని పనులు చేశారు కదా మేడం, రానున్నటువంటి ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలు మీకు సానుకూలంగా ఉన్నారా? మీకు సానుకూల స్పందన వస్తుందని అనుకుంటున్నారా? తప్పకుండా. ప్రజలు ఇన్ని రోజులు గమనించలేదు ఎవరు చేస్తున్నారు, ఎవరైనా ఇప్పుడు కంపల్సరీ వాళ్ళు గమనిస్తున్నారు. ఇవాళ ప్రతి స్కీము, ఇవాళ అన్ని అబద్ధాలు రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా అంతకుముందున్న టీఆర్ఎస్ పార్టీ కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇలా ఉదాహరణకు ఒక్కటే చెప్తా. ఇలా రేషన్ బియ్యం ఎవరు ఇస్తున్నారు? నరేంద్ర మోడీ గారు 5 కిలోలు సన్న బియ్యం ఇస్తుంటే ఇలా మేము ఇచ్చినామని డబ్బా కొట్టుకుని, ఉదాహరణకు ఒక్కటే చెప్తున్నాను నేను. అంటే ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని వాళ్ళలాగా చెప్పుకొని ఇలా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నారు. దానిలో 2,50,000 రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన డబ్బులు. అంటే కావలసుకొని ఈ విషయాన్ని మీరు ప్రజల్లోకి ఎక్కువ శాతం తీసుకెళ్ళడం ఫెయిల్ అయిపోయారా? మరి
ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు. ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు అబద్ధాల మాటలు. ఉదాహరణకు చెప్తున్నా, ఇక్కడికి ఈ కోచ్ ఫ్యాక్టరీ కాడికి వచ్చి ఇక్కడ గెలిచిన ఎంపీ ఇది నేను చెప్పి వచ్చింది అని అంటే అర్థం ఉందా చెప్పండి? ఇలా ఆమె గెలవక ముందు, ఆమె నిలబడక ముందు మోడీ గారు ఇక్కడికి రావడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక ఇట్లాంటి మాటలు, అబద్ధాల మాటలు మాట్లాడితే ఏం చేస్తాం చెప్పండి? ఇవాళ మేమేమి ఇక్కడ ఎంపీలు కాకపోయినా ఎమ్మెల్యే మేమందరం ఇక్కడ ఉన్న నాయకులం పోయి కొట్లాడినాం. కిషన్ రెడ్డి గారి దగ్గర కొట్లాడినాం, అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉండే బండి సంజయ్ గారి దగ్గర కొట్లాడినాం. ఇక్కడికి రావాలి, ఎన్నో ఏండ్ల కళ ఇది తరలిపోతుందని మేము కొట్లాడినాం కాబట్టి ఇక్కడికి వచ్చింది. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉంటే, టీఆర్ఎస్ పార్టీకి కానీ చిత్తశుద్ధి ఉంటే ఇక్కడికి రమ్మని నేను అడుగుతున్నా. ఎక్కడికి పిలిచినా నేను రావడానికి సిద్ధం. మేమేం చేసినా, మీరేం చేసినా చెప్పడానికి మీరు ముందుకు రావాలని నేను మీ ద్వారా నేను అడుగుతున్నాను. వరంగల్కి రావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ పనులు అసలు ఎందుకు ఆగుతా ఉన్నాయి? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అసలు ఆ పనులు స్టార్ట్ కావడానికి? మీరు చెప్పింది కదా, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ల్యాండ్ అక్విజిషన్ చేయండి, మాకు ఇవ్వండి, మేము పెట్టడానికి. ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి వాళ్ళకి చేతనైతే లేదు. మేము ఏం చేస్తాం అందులో? ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇస్తే పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 100% దాన్ని పెట్టడానికి మేము ముందు. ల్యాండ్ అక్విజిషన్లో ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉందా? 100% రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నట్టే కదా మీరు చూస్తున్నారు. ఇప్పుడు కూడా రైతులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, అక్కడ కూడా అదే ఇబ్బంది కదా. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మాకు అధికారం కావాలి, అధికారం కోసము అబద్ధాలు ఆడడము, హామీలు ఇవ్వడము. 420 హామీలు ఇచ్చిండ్రు, ఏమైంది? 6 హామీలు అని ఇచ్చిండ్రు, ఏమైంది? అంటే ఇంకా కాలయాపన చేసి ఇంకా 2 ఏళ్ళు గడుస్తున్నది దాదాపుగా. ఇంకా 3 ఏళ్ళు ఎట్లా గడవాలి, ఎట్లా కోట్లు సంపాదించాలి, ఏ విధంగా, ఇదొక్క ఆలోచన తప్పితే అభివృద్ధి చేయాలనే ఆలోచన అనేది ఒక చిత్తశుద్ధి లేదు. ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నిలబడి రావు పద్మ గారు వరంగల్ యువతకి ఏం చెప్తారు? తప్పకుండా యువత ఎవరు, ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ ప్రభుత్వం అధికారం కోసం అబద్ధాలు ఆడుతుంది, అధికారం కోసం హామీలు, ఏ ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక చిత్తశుద్ధితోని భారతదేశాన్ని మంచి అగ్రస్థానంలో ఉండాలని ఇలా ప్రపంచ దేశాలు ఏ విధంగా ఉన్నాయో యువత ఏది తలుచుకుంటే అది కావడానికి సిద్ధం. కాబట్టి యువత ఆలోచించి ఎవరి ద్వారా మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, ఎవరి ద్వారా అవుతుంది. కాబట్టి యువత కరెక్ట్ దారిలో వెళ్ళాలి, కరెక్ట్ పార్టీకి అవకాశాలు ఇవ్వాలి. ఈ ప్రాంతంలో కనుక బీజేపీ కనుక అవకాశం ఇస్తే ఇంకా దీన్ని ఇంకా ఉర్రూతలూగించి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.